కావాలని చేశారా లేక పొరపడ్డారా? మంత్రి నారా లోకేష్ కి ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం లేకపోవడం ఇప్పుడు పొలిటికల్ గా కాకరేపుతోంది. పోరాడి తెచ్చుకున్న తెలంగాణని బీజేపీ గుర్తించట్లేదంటూ బీఆర్ఎస్ బగ్గుమంటోంది. అసలు ఏం జరిగింది? బీఆర్ఎస్ అన్నట్టు ఉద్దేశపూర్వకంగానే చేశారా లేక మాధవ్ పొరపాటున పాత మ్యాప్ ప్రెజెంట్ చేశారా? కొట్లాడి సాధించిన ప్రత్యేక రాష్ట్రం, ఎందరో బలిదానాలకు నిదర్శనం, 4 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా మర్చిపోతారో? కావాలనే చేశారా లేక పొరబడ్డారా? బీజేపీ నేతలు వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కారు పార్టీ నేతలు. తెలంగాణ రాష్ట్రం లేని భారత మ్యాప్ ను మంత్రి నారా లోకేష్ కు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ప్రెజెంట్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలు, బలిదానాలను కూడా అగౌరవపరచడమే కాకుండా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బీజేపీ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా మాధవ్ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ అస్తిత్వాన్ని మాధవ్, లోకేష్ కించపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ పటం మాత్రం ఈ మ్యాప్లో కనబడతలేదు. ఇచ్చేటాయనకు బుద్ధి లేదు, తీసుకునేటాయనకు కూడా బుద్ధి లేనట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసమో లేకపోతే బీజేపీ మెప్పు కోసమో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వ్యవహరించకుండా వీళ్లపైన చర్యలు చేపట్టాలా. మొత్తంగా ఇండియా మ్యాప్ లో తెలంగాణ స్టేట్ లేకపోవడం తెలంగాణలో మంట రేపుతోంది. మరి ఈ ఇష్యూపై ఏపీ బీజేపీతో పాటు తెలంగాణ నేతలు ఎలా స్పందిస్తారో, అలాగే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండటంతో రేవంత్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.